అరే ఇది చూసిన తర్వాత నా బుర్ర ఎగిరిపోయింది. ये देखो ईंटें, ये देख लो पत्थर से बनाई हुई है, ये ईंट लगा रखी है. ఇన్ని రోజులు నేను ఏదన్నా ఇవి చూస్తే కూడా అరే నిజంగానే లోపల ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు బాగా స్పిరిచువల్ పర్సన్స్ ఏమో, అందుకే అందులో పెట్టిరు కావచ్చు, కొంచెం పవర్ ఉంటదని అనుకున్నా. ఎందుకంటే ఈ తాయెత్తు మంత్రాలు వేయిస్తారు కదా, అవి నమ్ముతాం కాబట్టి అట్లా నడిచిపోయింది. అయితే ఇది చూసినాక నాకు అర్థం అవుతుంది అసలు ఇంకా ఎన్నున్నాయి ఇట్లాంటివి. ये ईंट है, ये कब्जा कर रखा है सिर्फ, और अगर अभी भी ये कब्जा नहीं हटाया गया तो इस मंदिर को तोड़ के, प्रतिमाएं तोड़ के हमारे भगवानों की यहाँ मस्जिद खड़ी कर दी जाएगी. బ్రదర్ మస్తు ధైర్యం చేసిండు. మనం ఇంత ధైర్యం చేయలేం, కాకపోతే మనం డిమాండ్ చేయాలి, గవర్నమెంట్ నే డిమాండ్ చేయాలా. అసలు ఎక్కడ ఉన్నాయో వాటిలో ఎవరైనా ఉన్నారా లేదా, ఉన్నోళ్ళ గురించి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే జర మా ముందు పెట్టుకుని నిజంగానే మేము నమ్ముతాము, అప్పుడైనా ప్రశాంతంగా పక్కకు పెట్టనిస్తాము అని. లేకపోతే ఎందుకంటున్నారంటే చూసిన ప్రతిసారి అని అనుకునే మైండ్ సెట్ రాకూడదు కదా. ఎందుకంటే నిజంగానే అందులో ఎవరు ఉన్నారు అనుకో, వాళ్ళకి కూడా మనిషిగా చనిపోయిన ఒక ఆత్మగా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వాలంటే అసలు అందులో ఉన్నారా లేదా తెలియాలి కదా. లేని దానికి ఎందుకు మనం అట్లా ఇట్లా అనుకోవడం. मंदिर के अंदर ही सीक्रेट है, इससे पूरी मंदिर की हालत क्या होगी. और हिंदुओं बताओ आप ही, ये अवैध कब्जा है, यहाँ कोई लेटा नहीं है जो आप सोच रहे हो, कोई लेटा है. ये अवैध कब्जा ईंट की. ఇవి చూస్తుంటే అర్థమైపోతుంది ఎట్లా పగడబందిగా ప్లాన్ లేచి ఇవన్నీ చేస్తున్నారా అనేది. మిత్రులారా, మనలో చైతన్యం రాకపోతే ఇక మన నెత్తి మీదకి ఎక్కి ఆడుకుంటారు వీళ్ళు. कुछ नहीं है, बस ये कब्जा है, कब्जा ये कब्जा है बस. మనం వాళ్ళ మతాన్ని నమ్మకాన్ని రెస్పెక్ట్ చేస్తామంటున్నాం కదా, అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని అదునుగా తీసుకొని ఇట్లాంటి ఫేక్ థింగ్స్ ని తీసుకొచ్చి మన ముందు పెట్టి ఇక రెస్పెక్ట్ చేయండి అన్నట్టుగా మనల్ని దారి మళ్లిస్తున్నారు. जय श्री राम. డియర్ కట్టర్ హిందూస్, ఇది మన సోదరులకు షేర్ చేయండి. అసలు దీని మీద మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఏం చేస్తే ఇలాంటివి మనం సార్ట్అవుట్ చేయొచ్చో మనకి తెలియాలి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీరామ్, బోలో భారత్ మాతా కీ జై, జై హింద్.